వారం దినాల సంది కేటీఆర్ అరెస్ట్ సుట్టే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి కదా. అధికార పార్టీలు అయితే 10th క్లాస్ రిజల్ట్ కోసం పోరగాలు ఎదురు చూసినట్టు రామారావు గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారా అని ఎదురు చూస్తుండ్రు. ఇక అధికార పార్టీల అరెస్టును ఎట్లా తప్పించుకోవాలా అని లీగల్ గా ఎన్ని దారులుంటే అన్ని తొవ్వలు దొక్కుతుండ్రు. హరీష్ సార్ అయితే ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకేం ఫరక్ పడది అని అంటుండు. కేటీఆర్ ను అరెస్ట్ చేసి ఊచలు లెక్క పెట్టించేదాకా ఊకునేటట్టు లేదు కదా సర్కార్ ఊపు చూస్తుంటే. ఇప్పటికే ఏసీబోలు కోడెద్దు రంకలేసినట్టు రంకలేస్తుండ్రు. ఇప్పటికిప్పుడు లోపటేద్దామా అన్నట్టు సలసల మసులుతుంది కాంగ్రెస్ సర్కారు. హైకోర్టు కూడా కేటీఆర్ మీద విచారణ చేసుకోవచ్చని ఏసీబోలకు పర్మిషన్ ఇచ్చే వరకు బీఆర్ఎస్ ఓళ్లకు జర షేదు వార్తే అయింది. ఇప్పటికే కేటీఆర్ ఇల్లు, గ్రీన్ కో కంపెనీలల్లా మొత్తం ఏడికాడ షిత్తు కాగితం కాన్ నుంచి మిస్ కాకుండా ఎంకులాడుతుండ్రు. ఇవాళ నందినగర్ లో కేసీఆర్ ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టిన హరీష్ సారు సర్కారు ఏం చేసుకుంటదో చేసుకోండి, ఈ తుపేల్ కేసులకు మేం బుగులు పడతామా, ఆడలేక మద్దెల దర్వా అన్నట్టు హామీలు అమలు చేయ శాతగాక గీ తీర్ల చేస్తుందని శివాట్లు పెట్టిండు. నువ్వు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా నీ ప్రభుత్వాన్ని నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు బ్లాక్ మెయిల్ రాజకీయాలతోనో అక్రమ కేసులతోనో అరెస్టులతోనో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకుంటానో మమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తానని అనుకుంటా ఉన్నాడు. కానీ మేము మరింత బలంగా పోరాటం తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ అక్రమాలను గాని నీ 6 గ్యారెంటీల అమలుపై నిన్ను ప్రశ్నించడాన్ని వదిలిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. పథకాలు ఏమైనా అని అడిగితే ఆ ఫెయిల్యూర్స్ ను డైవర్ట్ చేసేందుకు ప్రతిపక్ష లీడర్ల మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తుండ్రు. మాకెదురుగా నిల్చొని జవాబిచ్చే ధైర్యం సర్కార్ వాళ్ళకి లేదు. అందుకే ఈ తీర్ల గోస ఉచ్చుకొని షెడి చెల్లిస్తుండ్రు. టైం మీది నడుస్తుంది, నడిపించుకోండి, అందరికి టైం వస్తది, కర్మ ఎవ్వరు నిడిచిపెట్టది అని హరీష్ సారు గట్టిగానే అరుచుకుండు. మరి చూడాలి సర్కారోళ్ళు ఏమంటారు.